క్రిస్టియానిటీ ఈజ్ అ చైన్. ఆ చైన్లో నువ్వు ఒక లింక్. మిగిలిన లింక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ ఉండొచ్చు, బట్ ఇఫ్ యు ఆర్ వీక్ ద చైన్ విల్ బ్రేక్. నువ్వు అనుకోవచ్చు అందరూ స్ట్రాంగ్ ఉన్నారు కదా అని. ఎస్, దే ఆర్ స్ట్రాంగ్, బట్ యూ ఆర్ ద వీక్ లింక్. బికాస్ ఆఫ్ యూ ద హోల్ కమ్యూనిటీ క్యాన్ ఫాల్. సో అది నాకు వచ్చినటువంటి థాట్ నెంబర్ 1. థాట్ నెంబర్ 2 ఏంటంటే, క్రిస్టియానిటీ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎ రిలే రేస్. రిలే రేస్లో నలుగురు ఉంటారు, బ్యాటన్ పట్టుకొని పరిగెడుతూ ఉంటారు. ఒకడు పరిగెట్టుకుని వెళ్ళి రెండో వాడికి ఇస్తే వాడు పట్టుకొని మూడో వాడి దగ్గరికి వెళ్తాడు. ఇమాజిన్ యు ఆర్ ద థర్డ్ గై అనుకుందాం. ఫస్ట్ మీ గ్రాండ్ ఫాదరు, సెకండ్ మీ ఫాదరు, థర్డ్ నువ్వు, ఫోర్త్ యువర్ సన్. మీ ఫాదర్ నీకు ఇచ్చారు, లేకపోతే మీ మదర్ నీకు బ్యాటన్ ఇచ్చి నిన్ను పరిగెట్టరానంటే, ఇఫ్ యూ డోంట్ రన్, దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. నీకు బ్యాటన్ ఇచ్చిన వ్యక్తికి ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుద్ది. ఎవరైతే నీ దగ్గర నుంచి బ్యాటన్ తీసుకోవాలో వాళ్ళకి డిప్రెషన్ స్టార్ట్ అవుద్ది. ఎందుకనంటే నీకు కష్టపడి పరిగెత్తుకొని వచ్చి నీ చేతిలో బ్యాటన్ పెట్టి యూ టేక్ ఇట్ దేర్ అని అంటే, ఇఫ్ యూ డోంట్ టేక్, వాట్ హ్యాపెన్స్? సో దట్ మేడ్ మీ టు థింక్ అబౌట్ ఎలైజా. ఎలైజా వాజ్ ఆస్క్డ్ టు క్యారీ ద బ్యాటన్ అండ్ హీ డిడ్ హిస్ పార్ట్. తన పార్ట్ని తాను ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చాడు. సో నేను ఎలైజా లైఫ్ని ఎందుకు చూడాలి అని అనుకున్నానంటే, ఎలైజా ఈజ్ ఎ క్యారెక్టర్, ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ సృష్టిస్తాడు. ద క్యారెక్టర్ ఈజ్ క్రియేటెడ్ బై ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్. మూవీ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఒక క్యారెక్టర్ని ఇట్ ఈజ్ థాట్ క్రియేటెడ్. ఆ క్రియేట్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్? స్టేజ్ అంతా ఆయనే సెట్ చేస్తాడు, బ్యాక్గ్రౌండ్ అంతా ఆయనే సెట్ చేస్తాడు, మిగిలిన క్యారెక్టర్స్ అందరినీ ఆయనే ప్రిపేర్ చేస్తాడు. చేసి నౌ యూ డూ యువర్ పార్ట్ అంటాడు. దట్స్ ఇట్. సో మన చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఉన్నారే, ఆ క్యారెక్టర్స్లో విలన్స్ ఉండొచ్చు, ఆ క్యారెక్టర్స్లో మన సపోర్టర్స్ ఉండొచ్చు, ఆ క్యారెక్టర్స్లో జస్ట్ పాస్ చేసేవాళ్ళు ఉండొచ్చు. దే ఆర్ ఆల్ క్రియేటెడ్ బై ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. వాళ్ళందరి మధ్యన గాడ్ సేస్, హే, యూ ఆర్ మేడ్ టు స్టాండ్ దేర్ అండ్ డూ యువర్ పార్ట్. ఇఫ్ యూ డోంట్ డూ యువర్ పార్ట్, the game will not go further. The story is God's story. A God's story lo there are different characters. Forget about other characters. You are one among them. ఈ రోజు ఇక్కడ కూర్చొని మీరు వింటున్నారే, you are the character created by God to play a role in his story. ఆయన కథలో నీకు దేవుడు ఒక పాత్రనిచ్చాడు. If you play your role, you will become the part of history. You will become the part of his story. So, preparation దేవుడు చేసుకుంటాడు. స్టేజ్ మీద ఉండాల్సిన క్యారెక్టర్స్ ఆయన చూసుకుంటాడు. మైక్ ఆయన ఇస్తాడు. ఇప్పుడు తెలుగు చర్చ్ ఇన్ సిడ్నీ వాళ్ళు ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు, ఫుడ్ కూడా అరేంజ్ చేశారు, హాల్ని రెంట్ తీసుకున్నారు, లైట్లు పెట్టారు, పాటలు పాడారు, పోడియం పెట్టారు, నీళ్లు కూడా ఇచ్చారు, మైక్ కూడా పెట్టారు, వాగరా అని నాకు చెప్పారు. నో జస్ట్ ఇమాజిన్ ఇఫ్ ఐ డోంట్ డూ మై పార్ట్, హౌ హారిబుల్ ఇట్ వుడ్ బి. దట్స్ వాట్ యువర్ లైఫ్ ఈజ్. మనం చెయ్యాల్సింది ఏమి లేదు. ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ డన్. నాకు ఇంకేం వర్క్ ఏం లేదు. I have to just stand here and deliver the message. That's what I am called for. So in the same way, you have your own role. You have your own part. Am I fulfilling the role that has been given to me? The character that has been given to me. That should be our question. So, ee roju probably I'll be looking at only one verse. But before I look into that one verse, I'll be looking at a history of 500 years.
ఎందుకంటే హౌ గాడ్ లేడ్ ద స్టేజ్, ప్రిపేర్డ్ ద స్టేజ్ ఫర్ దిస్ మ్యాన్ కాల్డ్ ఎలైజా. ఆ స్టేజ్ ప్రిపరేషన్కి ముందు ఏం జరిగింది, ఆల్ దట్ ఈజ్ ఇంపార్టెంట్. అదంతా కూడా ఇంపార్టెంట్. సో అందుకనే ఐ విల్ బి లుకింగ్ ఎట్ మోస్ట్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్, హౌ అండ్ వై ఎలైజా వాజ్ కాల్డ్, వెన్ హీ వాజ్ కాల్డ్. సో ఈ స్టోరీని నేను నెరేట్ చేస్తా ఉన్నప్పుడు ప్లీజ్ ట్రై టు లుక్ ఎట్ యువర్ ఓన్ లైఫ్స్. మీ జీవితాన్ని మీరు చూసుకోండి. మీ ముందు మీకున్నటువంటి విషయాలు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, సమ్ ఆఫ్ యూ హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్, సమ్ ఆఫ్ యూ హ్యాడ్ ఎ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్. మీలో కొంతమందికి చెప్పుకోవడానికి ఇష్టం లేనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. మీలో కొంతమంది చాలా గర్వంగా చెప్పుకునేటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. బట్ దట్స్ ద బ్యాక్గ్రౌండ్ దట్ ఈస్ బీన్ గివెన్ టు యూ బై గాడ్. యువర్ పేరెంట్స్ వర్ నాట్ చోజన్ బై యూ. మీకున్నటువంటి గతం దేవుడు మీకిచ్చింది, మీరు చూస్ చేసుకున్నది కాదు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ కాన్సిక్వెన్స్, అదేదో పర్యవసానం నీ కర్మ అని అంటలేదు. గాడ్ ఇంటెన్షనల్లీ గేవ్ యూ అ బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ నీ ఒక్కదానికే ఉన్నది, నీ ఒక్కడికే ఉంది. ఈ ఎక్స్పీరియన్సెస్ నీ ఒక్కదానికే ఉన్నాయి. ఐ వాంట్ టు యూజ్ దాట్. నథింగ్ దట్ వీ హ్యావ్ ఈజ్ అ వేస్ట్. వర్ యూ రేప్డ్? గుడ్. ఐఎమ్ నాట్ సేయింగ్ గుడ్ అని అంటే రేప్ అవటం అనేది గుడ్ అని కాదు. ఆ ఎక్స్పీరియన్స్ నీకు వచ్చిందే, దట్స్ గుడ్. గాడ్ సేస్, వెల్ ఐ డోంట్ లైక్ దాట్, బట్ ఐ కెన్ యూజ్ ఇట్ నౌ. ఐ కెన్ యూజ్ ఇట్ నౌ. వర్ యూ బీన్ డిసీవ్డ్? నిన్ను మోసగించారు ఎవరన్నా? ఐ నో ఇట్స్ బ్యాడ్, బట్ గాడ్ సేస్ ఆ ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ టు యూజ్ ఇట్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఎక్స్పీరియన్స్ ఈజ్ ద లెసన్స్ గాడ్ టీచ్. మిగిలిన అకాడమిక్స్ అన్ని డబ్బులు కడితే వస్తాయి, ఎక్స్పీరియన్స్ డబ్బులు కడితే రావు, జీవిస్తే వస్తాయి. దే ఆర్ వెరీ కాస్ట్లీ. ఇప్పుడు సుధీర్కు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ నాకు కావాలని అనుకుంటే, నేను అకాడమిక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఐ కెన్ జాయిన్ ఎన్ ఇన్స్టిట్యూట్. కానీ తనకున్నటువంటి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నాకు కావాలంటే రావు, ఎంత డబ్బులు పెట్టినా రావు. నాకు రావాల్సిన అవసరం లేదు. తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తే ఇట్స్ ఫులిష్నెస్. సో హ్యావింగ్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, we look at this man called Elijah. So if you have your Bibles, open with me to 1 Kings, first chapter. 1 Kings 17th chapter మనం చూస్తాం. 1 Kings first chapter నుంచి 17th chapter దాకా I will run through. ఒక 30-35 minutesలో I will cover whatever is there in 16 chapters. ఈ 16 అధ్యాయాల్లో ఏముందో మీకు రన్ త్రూ చెప్తాను. అయితే దీనికి ఒక 400 years బిఫోర్ ఏం జరిగిందో అక్కడి నుంచి మొదలు పెడతాను. ఎందుకంటే ఇండియా గురించి ఎవరన్నా మాట్లాడాలంటే కనుక దెర్ ఈజ్ వన్ డివైడింగ్ పాయింట్. ఆ డివైడింగ్ పాయింట్తో ఇండియా గురించి మాట్లాడతారు. బిఫోర్ 1947, ఆఫ్టర్ 1947, దట్స్ అ డివైడింగ్ పాయింట్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ఇజ్రాయలైట్స్కి ఒక డివైడింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే 1447 ఆర్ 1446, 1 year అటు ఇటుగా ఆలోచిస్తారు. లెట్స్ టేక్ 1446 BC, అంటే ఇప్పటికి 3470 years ago. అది డివైడింగ్ పాయింట్. ఎగ్జాక్ట్ డేట్ అంటే నీసాను మాసం 14వ రోజు. మన ఇంగ్లీష్ క్యాలెండర్లో ఇట్ కమ్స్ ఇన్ మార్చ్ ఏప్రిల్ ఆన్ ద 14th day. ఓకే, సో ఆ రోజు ఏం జరిగిందంటే ఇజ్రాయలైట్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ దే స్టార్టెడ్ వాకింగ్. దాన్నే పాస్ ఓవర్ డే అంటారు. దట్ వాజ్ ద నైట్ ది ఫారోస్ సన్ డైడ్. ఫారో సెడ్, గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్, అండ్ దే స్టార్టెడ్ వాకింగ్. సో ఆ రోజు జర్నీ మొదలైంది. ఒక 3 days తర్వాత రెడ్ సీ క్రాసింగ్ వెళ్ళిపోయారు. 40 years జర్నీ చేశారు. మోజెస్ చచ్చిపోయాడు. జాషువా బికేమ్ ద లీడర్. జోర్డన్ క్రాస్ చేశాడు. జోర్డన్ క్రాస్ చేసిన తర్వాత 7 years జాషువా వార్ చేశాడు అందరిని ఓడగొట్టడానికి. 18 years ఆయన జడ్జిగా ఉన్నాడు. జడ్జ్ అంటే మన భాషలో కోర్టులో ఉండేవాడు, కానీ జడ్జ్ అంటే ఇజ్రాయలైట్స్ భాషలో కోర్టులో ఉండేవాడు కాదు, ఊరు పెద్ద, సర్పంచ్, ప్రెసిడెంట్.
సో ఏ గొడవ వచ్చినా కూడా ఆయనే సెటిల్ చేయాలి. రచ్చబండ మీద చెట్టు కింద కూర్చుంటాడు ఆయన. దట్ ఈస్ వాట్ హీ డస్. సో ఊరు పొలిమేరల దగ్గర, ఊరు గేటు దగ్గర, గవిని దగ్గర అక్కడ కూర్చొని ఉంటాడు. సో 18 years ఆయన జడ్జిగా ఉన్నాడు. ఆయన తర్వాత ఒక 19 జడ్జెస్ ఉన్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఈ 19th జడ్జిగా ఉన్నప్పుడు శామ్యుయల్ అనే ఆయన ఉన్నప్పుడు ఇశ్రాయేలీలంతా పెద్దోళ్ళు వచ్చారు శామ్యుయల్ దగ్గరికి. వచ్చి, సార్ మాకు హ్యాపీగా లేదు సార్ అన్నాడు. ఏమైంది? ఫుడ్ లేదా? ఉంది. వాటర్ లేదా? ఉంది. మరి ఏంటి ప్రాబ్లం? ఏమన్నా పాండమిక్ వచ్చిందా? లేదు. ఏంటి ప్రాబ్లం? సార్ ఇటు వెళ్తే ఒక కింగ్డమ్ ఉంది, ఇటు వెళ్తే ఒక కింగ్డమ్ ఉంది, ఇటు వెళ్తే ఒక కింగ్డమ్ ఉంది. ఓకే, ఉండని, అది మన ఏం అటాక్ చేయట్లేదు కదా, చేయట్లా. కానీ ఆ కింగ్డమ్స్కి వెళ్తే ఒకడు ఉంటాడు, ఒక పెద్ద కుర్చీ మీద కూర్చుంటాడు. ఆయన కాలు ఇలా పైన పెట్టుకుంటాడు. ఆయన ఇలా చెయ్యి ఇలా ఊపితే కనుక చాలామంది అది ఇది తీసుకొని వస్తారు. ఇక్కడ అంతే, ఇక్కడ అంతే. మనకి ఎవడు లేడు అలాంటోడు. ఓ యు మీన్ కింగ్? యా కింగ్. ఎందుకురా మీ కింగ్ ఎందుకు అన్నాడు. మాకు కావాలి సార్, వాడుంటే ఒక ఐడెంటిటీ ఉంటుంది, వాడు ఒక సెలబ్రిటీ ఫిగర్, వాడిని చూసుకోవచ్చు మేము, వాడి ద్వారా మాకు ఒక ఐడెంటిటీ వస్తుంది, వి వాంట్ ఎ కింగ్ అని అంటే, నో నో నో, ఇట్ ఈస్ వెరీ బ్యాడ్, యూ షుడ్ నాట్ హ్యావ్ కింగ్. వై గాడ్ ఈజ్ అవర్ కింగ్. మరి గాడ్ని మీకు కనబడట్లేదు కదా, మాకు కనబడే కింగ్ కావాలి. కనబడే కింగ్ వస్తే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. వాట్ విల్ బి ద ప్రాబ్లమ్? ఐ కెన్ టెల్ యూ 2 problems. ఓకే, టెల్. ప్రాబ్లమ్ నెంబర్ 1 ఏంటి తెలుసా? ఇమాజిన్ యూ హ్యావ్ ఎ డాటర్. యా, ఐ హ్యావ్ డాటర్, ఐ హ్యావ్ గుడ్. మీ డాటర్ ఏజ్ ఎంతదో నాకు సంబంధం లేదు. షీ మైట్ బి 10 years old or she might be 40 years old. If she is beautiful, suddenly one fellow says, my daughter is beautiful. Do you know what happens? That man says, I want that. And he takes away. ఎంతమందిని తీసుకుంటాడు? 1000 మందిని తీసుకోవచ్చు, 10,000 మందిని తీసుకోవచ్చు, ఎవడు ఆపలేడు. You cannot stop. All your beautiful daughters will be his wives or concubines or use and throw products. Oh, the second problem. మీ ఫీల్డ్ మంచి ఈల్డ్ ఇచ్చింది, ఇస్తే రే 50% నాకు పంపించే అంటాడు. సార్ అని అంటే, లేపండి రా మొత్తం మనం తీసుకుందాం అంటాడు. యు గాట్ మై పాయింట్? సో దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ద కింగ్ అని అంటే, నో నో నో, అవన్నీ మేము హ్యాండిల్ చేసుకుంటాం, మాకు కింగ్ కావాలి అని గొడవ పెడతా ఉంటే దేవుడు శామ్యుయల్తో అంటాడు, ఎందుకు నువ్వు అంత వరి అవుతావు? వాళ్ళు కింగ్ కావాలన్నారు కదా, వాళ్ళు రిజెక్ట్ చేసి నిన్ను కాదు నన్ను, నేను ఇస్తాను కింగ్ అని కింగ్ని ఇచ్చాడు. ద ఫస్ట్ కింగ్ హూ స్టార్టెడ్ రూలింగ్ దెమ్ వాజ్ సాల్. 1050 BC నుంచి 1010 BC దాకా 40 years ఆయన రూల్ చేశాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత డేవిడ్ వచ్చాడు. 1010 BC నుంచి 1070 BC దాకా ఆయన కింగ్గా ఉన్నాడు డేవిడ్. సో ఐఎమ్ నౌ కమింగ్ టు ఫస్ట్ కింగ్స్. ఈ ఫస్ట్ కింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దంటే వెన్ డేవిడ్ వాజ్ 69 years. ఓకే, ఎవ్రీ చాప్టర్ నేను ఒక చిన్న నెరేషన్ లాగా చెప్తాను, ఒక స్టోరీ లాగా చెప్తాను. అండ్ ఐ విల్ షో యూ 1 verse. అండ్ నేను చెప్పేది కరెక్టా కాదా అంటానికి ఆ 1 verse చూస్తే కనుక నేను చెప్పిన స్టోరీలో సెంట్రల్ వర్డ్ దాంట్లో కనబడుతుంది అన్నమాట, కాన్సెప్ట్. ఓకే, డేవిడ్ వాజ్, ఇప్పుడు నా ఫస్ట్ కింగ్స్ ఫస్ట్ చాప్టర్లోకి వచ్చాను. డేవిడ్ వాజ్ అబౌట్ 69 or 70 years. ఓకే, చాలా ఓల్డ్ మ్యాన్ అయిపోయాడు. ఆయన కూర్చొని ఉన్నాడు. ఒక పనోడు వచ్చాడు, రాజుగారు మీ భార్య మీతో మాట్లాడుతుందంట అని అన్నాడు. యూజువల్గా మనమైతే కనుక అవునా రమ్మని చెప్పి అని అంటాం. కానీ డేవిడ్ అలా అని ఉండడం. ఆయన ఒక స్ట్రేంజ్ క్వశ్చన్ వేసి ఉంటాడు, మనకి స్ట్రేంజ్ అది, ఆయనకు కాదు అది. ఏ క్వశ్చన్ ఏంటంటే, ఏ భార్య? ఎందుకంటే మనోడు చాలామంది ఉన్నారు కాబట్టి. అని అంటే అప్పుడు చెప్తారంట బెత్షెబా అని అంటే, బెత్షెబా కమ్స్. ఆమె వచ్చేటప్పుడే తెలుగు సీరియల్లో ఉండేటువంటి యాక్టర్ లాగా ఏడ్చుకుంటూ వస్తుంది, చీర కొంగుతో తుడుచుకుంటూ. ఆవిడ చూడంగానే మనోడు ఇరిటేట్ అవుతాడు. ఏంటి ఏమైందని అంటే, కూర్చొని అయ్యగారు 2 నిమిషాలు మీతో మాట్లాడతాను. చెప్పు కూర్చో. ఏంటి అంటే, మనం యవ్వన వయసులో ఉన్నప్పుడు పాపం చేసాం, ఇప్పుడు అది అవసరమా జ్ఞాపకం చేసుకోవటం? లేదు సార్ చెప్తున్నాను. అయితే ఆ పాపం చేయటం బట్టి ఓ బాబు పుట్టాడు. అవును పుట్టాడు, వాడు పోయాడు కదా. అట్లా కదా, వాడికి జబ్బు వచ్చినప్పుడు మీరు 1 వారం రోజులు ఉపవాసం ఉన్నారు, ఇంకేం చేయమంటావు, నేను చేశాను కదా. అట్లా కాదండి, ఆడు చచ్చిపోయిన తర్వాత దేవుడు మనల్ని క్షమించాడంటానికి ఓ బాబునిచ్చాడు. అవును ఆడేగా సాలమను. అవును, అయితే మీరు వాడు పుట్టినప్పుడు ఒక మాట చెప్పారు. ఏం చెప్పాను మర్చిపోయారా? చెప్పు, గుర్తులేదు అంటే, వీడే నా తర్వాత కింగ్ అని చెప్పారు. చెప్పాను కరెక్టే. మరి ఇప్పుడేంటి ప్రాబ్లం ఏంటి? ఆడెవడో ఇంకోటి కింగ్ అయి కూర్చున్నాడు, ఆడు ఇప్పుడు ఎట్లాగా అని ఏడుస్తూ ఉంటుంది.
అంటే అప్పుడు డేవిడ్ చిన్న ప్రశ్న అడుగుతాడు, "ఆ, నీకు ఇదంతా ఎవరు చెప్పారు?" అంటే నాకు గుర్తొచ్చింది, "ఆ, నాతాను కూడా చెప్పాడా అని పిలవండి." అంటే నాతాను వస్తాడు. నాతాను, ఏదో నా భార్యకి చెప్పామంట సార్, విషయం ఇంపార్టెంట్ సార్, అందుకే చెప్పాను. ఛానల్ ఏదైతే స్ట్రాంగ్ ఉంటుందో అక్కడికి వెళ్ళాను. మీరు పాపం చేసినప్పుడు నేను డైరెక్ట్గా వచ్చా, కొడుకుని స్టేజ్ ఎక్కించాలంటే ఎవరిని తీసుకురావాలో వాడిని తీసుకొచ్చా. సో అయిన తర్వాత, సరే ఇప్పుడు ఏం చేస్తాం, పిలు అని పిలిచి వాడికి పట్టాభిషేకం చేసేయి అని అన్నాడు. సో చాప్టర్ 1 ఒకవేళ గుర్తుపెట్టుకుంటే, సొలొమన్ రాజుగా పట్టాభిషేకం చేయటం. ఓకే, ఐ విల్ రీడ్ 1 verse, ఫస్ట్ చాప్టర్ 17 verse. నా ఏలినవాడా, నీవు నీ దేవుడని యెహోవా తోడని నీ సేవకురాలనైన నాకు ప్రమాణం చేసి, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడనని సెలవిచ్చితివే. ఇది చాప్టర్ 1. సో చాప్టర్ 2కి వచ్చేసాం. సొలొమన్, డేవిడ్ చాలా ముసలోడు అయిపోయాడు, ఇక చచ్చిపోయే టైంకి వచ్చేసింది. వచ్చినప్పుడు సొలొమన్ పిలవండి అని అంటారు. వచ్చాడు. డాడీ ఎలా ఉన్నావు, ట్యాబ్లెట్స్ అవి వేసుకుంటున్నావా, సిరప్స్ అవి టైంకి అందుతున్నాయా, మెడిసిన్స్ అవి బాగానే ఉన్నాయా, బాగున్నాయిరా, ఏంటి పిలిచారంట, బాబు కూర్చోరా కొంచెం నీతో మాట్లాడాలి. డాడీ నీకు ఆరోగ్యం అంత బాగాలేదు, అవసరం ఇప్పుడు, లేదురాయనా ఇది చాలా ఇంపార్టెంట్ రా, కూర్చున్నాక, బాబు మరే నీకు ఒక విషయం చెప్పాలరా, కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది కానీ చెప్తాను విను. నాకు అప్పుడు 24 అట్లా ఉంటుందిరా ఏజ్. నేను పొలంలో గొర్రెలు కాసుకుంటా ఉన్నాను. అంతలోకి మీ మామయ్య గుర్తున్నాడా, అదే యాకోబు కదా, గుర్తున్నాడు. వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు రా, వచ్చి అది దావీదు నాన్న పిలుస్తున్నాడు రా అని అన్నాడు. ఏమైందిరా, గొడవ ఏమన్నా అవుతుందా అని అన్న. గొడవ ఏం లేదురా, ఎవరో పెద్ద ఆయన ఒక ఆయన వచ్చాడు సామేలుని, మీ బ్రదర్స్ అందరినీ బయట నుంచో పెట్టాడు రా, ఆయన ఏదో పూజలు చేస్తున్నాడు ప్రార్థనలు. అవునా, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకేరా, అర్జెంటుగా మీ నాన్న నేను రమ్మన్నాడు అని అంటే, రే కొంచెం నా గొర్రెలు చూడండిరా, డాడీ పిలిచారంట అని మనోడు వెళ్ళాడు. డేవిడ్ అక్కడికి వెళ్ళం కానీ ఇంట్రడక్షన్ లేదు, ఏమీ లేదు. శామ్యూల్ పరిగెత్తుకుంటే డేవిడ్ దగ్గరికి వచ్చి నెత్తి మీద నూనె పోసేసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈయనకేం చేయాలో అర్థం కాలేదు. అయిపోయిన తర్వాత శామ్యూల్ గారు ఇదంతా ఏంటో నాకు చెప్తారా అని అంటే, చెప్తానయ్యా అంటే, దేవుడికి సౌలు మీద కోపం వచ్చిందయ్యా, నెక్స్ట్ ఇంకో రాజుని కోరుకున్నాడు, అది నువ్వే అని అంటే, అవునా సార్, దేవుడికి నా మీద అసలు ఎలా కనుదృష్టి పడింది, చెప్తాను మరే కొంచెం నీకు హర్టింగ్ ఉంటుంది కానీ చెప్తాను అన్నాడు. సరే చెప్పమన్నా. దేవుడు ఏమన్నాడంటే, మీ నాన్నగారి పేరు చెప్పి జెస్సీ వాళ్ళ కొడుకుల్లో ఒక కొడుకు అన్నాడు. ఏ కొడుకో దేవుడు నాకు చెప్పలేదు, అందుకే మీ నాన్నగారిని అందరిని కొడుకులు నుంచోబెట్టమన్నా. అందరిని నుంచోపెట్టాడు. అందరి మీద చేతులు పెట్టానయ్యా, ఎవరు కాదంటున్నాడు దేవుడు. మీ నాన్నగారిని ఒక ప్రశ్న అడిగా, బాబు ఇంకెవరిని కొడుకులు ఉన్నారా అని. మీ నాన్నగారు లేరు అనేసారు. డేవిడ్కి ఎలా ఉంటుందో ఆలోచించండి. నేను గట్టిగా అడిగాను, నో గాడ్ విల్ నాట్ మేక్ మిస్టేక్ అని అంటే, ఒకడున్నాడులే గొర్రెలు కాసుకుంటున్నాడు అని అంటే, అప్పుడు పిలిపించారు. క్యాన్ యూ అండర్స్టాండ్ ద మైండ్ సెట్ ఆఫ్ డేవిడ్ ఎట్ దట్ టైమ్? హిజ్ ఓన్ ఫాదర్ రిజెక్టెడ్ హిమ్. హిజ్ ఓన్ ఫాదర్ డిడ్ నాట్ ఐడెంటిఫై హిమ్ యాజ్ హిజ్ సన్. అయితే సొలొమన్కి ఈ మాటలు చెప్తూ ఏడుస్తూ ఉంటే, డాడీ తాతయ్య అలా చేశారా, కాదులేరా అంటే, నీకు ఎందుకు చెప్తానంటే, ఈ రాజ్యం నేను సాధిస్తే వచ్చింది కాదురా, సంపాదిస్తే వచ్చింది కాదురా, దేవుడిచ్చాడు, అది నీ చేతుల్లో పెడుతున్నాను, ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ. కాబట్టి చాలా కేర్ఫుల్గా దేవునికి నమ్మకంగా ఉంటూ నీ చేయాలరా. దిస్ ఈజ్ వాట్ హిస్ ఫైనల్ ఇన్స్ట్రక్షన్ వాజ్. ఐఎమ్ రీడింగ్ verse 3, 2nd chapter. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనికొనినను ఎక్కడ తిరిగినను అన్నిట్లో వివేకంగా నడుచుకుందు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. సో ఇది ఇన్స్ట్రక్షన్ చెప్పి డేవిడ్ కొన్ని రోజులు చచ్చిపోయాడు. ఇప్పుడు ఐఎమ్ రీడింగ్ 12th verse. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయను, అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడిన. సో చాప్టర్ 1 పట్టాభిషేకం, చాప్టర్ 2 ఆయన రాజు అయిపోవటం. ఓకే, చాప్టర్ 3 ఇది కొన్ని మంత్స్ తర్వాత జరిగింది. ఏంటనంటే, గిబియోను అనే ప్రాంతంలో ఒక లోన్లీ ప్లేస్ లాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి సొలొమన్ ప్రేయర్ చేసుకుందాం అనుకుంటాడు. సో హీ స్టార్టెడ్ ప్రేయింగ్. సో తనకి తెలిసినటువంటి జూయిష్ ప్రేయర్ ఏంటంటే, ఫాదర్ గాడ్ ఆఫ్ అబ్రహాం,
గాడ్ ఆఫ్ జేకబ్, గాడ్ ఆఫ్ ఐజక్, గాడ్ ఆఫ్ మై డాడీ, ఇలాగ ప్రేయర్ చేస్తూ ఉంటుంటాడు. ప్రార్థన చేస్తూ ఉంటే సడన్గా హీ హర్డ్ ఎ వాయిస్, సోలమన్. ఎవరిది? సోలమన్, నన్ను పిలిచావు కదా. ఓ, మా నాన్నగారు తండ్రి, మా నాన్నగారు దేవుడు. యా ఎగ్జాక్ట్లీ. చెప్పండి అయ్యా, నాకు నువ్వు నచ్చావయ్యా, నీ ప్రార్థన కూడా నచ్చింది. అయితే నీకేదన్నా కావాలంటే ఒకటి ఇస్తాను. ఐ కెన్ గివ్ యూ వన్ థింగ్. కానీ 2 minutes టైం ఇస్తానులే. ఎందుకు 2 minutes అంటే ఒకటే అడిగావు కదా, కొంచెం కరెక్ట్గా ఆలోచించి అడుగుతాను. 2 minutes తర్వాత దేవా చెప్పండి, నాకు విజ్డమ్ కావాలి. వావ్, ఎందుకు అడిగావు విజ్డమ్? ఇప్పుడు డబ్బులు అడిగాను అనుకో, యూజ్ చేయటం ఎట్లాగో తెలియపోతే కనుక అదే నా కిల్లర్ అయిపోతాయి. కింగ్డమ్ అడిగాను అనుకో, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో తెలియపోతే అదే నా కిల్లర్ అయిపోతుంది. అయితే ఏ ఉన్నా లేకపోయినా విజ్డమ్ ఉందనుకో, బతకడం ఎలాగో నేర్చుకోగలుగుతాను. విజ్డమ్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. కాబట్టి నాకు విజ్డమ్ ఇవ్వు ప్రభా అని అంటే, దేవుడు ఖతర్నాక్ అడిగావు, నీకు విజ్డమ్ ఇస్తా అని అన్నాడు. 5th verse చదువుతున్నావు, 3rd chapter. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేన్ని ఇచ్చుట నీకిష్టమో దాన్ని అడగమని దేవుడిని అతనికి సెలవీయగా. 9వ వచనం చూడండి. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. సో దట్స్ వాట్ సాల్మన్ ఆస్క్డ్. అండ్ సో chapter 1 పట్టాభిషేకం అయ్యి, chapter 2 రాజు అయ్యాడు, chapter 3 వైజ్ కింగ్ అయ్యాడు. సో ఇప్పుడు విజ్డమ్ నాకు ఉన్నది అని అనటానికి నాకు ఒక ఆపర్చునిటీ కావాలి టు డిస్ప్లే. ఇప్పుడు ఎవరన్నా నేను మంచి సింగర్ని అన్నారనుకోండి, వీ డోంట్ డిక్లేర్ దట్ పర్సన్ ఈజ్ ఎ గుడ్ సింగర్ అన్లెస్ అండ్ అంటిల్ దట్ పర్సన్ సింగ్స్ అండ్ డిస్ప్లేస్. సో ఇప్పుడు సాల్మన్కి విజ్డమ్ ఉందని మనకు ఎలా తెలుస్తుంది? గాడ్ గేవ్ ఆపర్చునిటీ అంట. అది 4th chapter. ఏంటంటే 2 ladies వచ్చారు, వాళ్ళని బైబిల్ ఏమన్నదంటే వేశ్యలు అన్నారు. దే ఆర్ ప్రాస్టిట్యూట్స్. వాళ్ళిద్దరు వచ్చారు, ఇద్దరు కూడా ఏడుస్తూ ఉన్నారు. ఏడకండి, ఏం కావాలి మీకు అనండి. సార్ ఈ బాబు నా బాబు సార్ అంటే, లేడు సార్ ఈ బాబు నా బాబు అని వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటారు. ఆగండి రే ఇట్రారా, ఆ పొడుగు కత్తిపట్టుకు వచ్చి ఈ బాబుని ఇలాగ అడ్డంగా నరికేలా, ఓ సగం ఇడికిచ్చి ఓ అమ్మాయికి ఇచ్చి ఈ సగం ఒక అమ్మాయికి ఇచ్చానంటే, అప్పుడు సడన్గా ఒక ఆవిడ షీ స్టార్ట్స్ క్రైంగ్, నో వాడిని చంపొద్దు. దెన్ సాలమన్ సేస్ షీ ఈస్ ద ఒరిజినల్ మదర్. సో ఆ విధంగా సాలమన్ విజ్డమ్ని డిక్లేర్ చేయటం మొదలుపెట్టాడు. ఇది 4th chapter. ఓకే, 5th chapterలోకి వచ్చాను. అయితే సాలమన్ కింగ్ అయిపోయి 4 years అయిందంటే, 4 years. ఈ 4 years అయిపోయిన తర్వాత పెద్దలందరినీ పిలిపించి కూర్చోబెట్టి, అయ్యా మా నాన్నగారు నాకు ఈ రాజ్యం దేవుడు తనకిస్తే అది నాకు ఇచ్చాడు. అయితే మా నాన్నగారికి ఒక కోరిక ఉండేది. ఏంటి ఆ కోరిక అంటే, దేవునికి ఒక నివాస స్థలం కట్టాలని, గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. ఎందుకంటే దేవుడు టెంపరీ ప్లేస్లో ఉంటున్నాడు, మనకైతే పర్మనెంట్ కింగ్డమ్ ఉంది, ఆయనకి లేదు. అయితే మా డాడీ కడదామని అనుకున్నాడు. గోల్డ్ సంపాదించాడు, వుడ్ తెచ్చాడు, కానీ దేవుడు పర్మిషన్ ఇవ్వాల. మా డాడీ అడిగాడంట, ఎందుకు ప్రభు అంటే, నీ చేతికి చాలా బ్లడ్ అంటుకుంది, యు ఆర్ మోర్ కిల్లర్ కింగ్, కాబట్టి నువ్వు బిల్డర్ కాదు, అది నీ కొడుకు కడతాడులే అని చెప్పాడు. మా డాడీ అది నాకు చెప్పారు. సార్ కాబట్టి నేను దేవునికి ఒక నివాస స్థలం కట్టాలి అని అంటే, ఎవ్రీబడి సెడ్ ఎస్. అంటే మనం డైమెన్షన్స్ ఇవ్వడం మొదలు పెట్టాడు. ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంత ఉంటుంది అనమాట, ఒక 3 floors బిల్డింగ్ అంత ఎత్తు ఉంటుంది అనమాట. ఈ గేవ్ ఆల్ ద డైమెన్షన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత హీ మేడ్ 1 statement. ఏం స్టేట్మెంట్ అని అంటే, అయితే ఒకటే, ఈ మందిరాన్ని కట్టేటప్పుడు చాలా జాగ్రత్త, ఈ మందిరాన్ని కట్టేటప్పుడు సౌండ్ రాకూడదు. సార్ ఇంత పెద్ద మందిరం అంటున్నారు, సౌండ్ రాకూడదు అంటే ఎలాగా? హ్యామర్ సౌండ్ వినబడకూడదు. ఇట్స్ రెడిక్యులస్ సార్, ఇట్స్ రెడిక్యులస్. ఇంత పెద్ద మందిరం హ్యామర్ సౌండ్ లేకుండా ఎలా కడతాం? ఐ డోంట్ నో. ఎందుకంటే ఇట్స్ గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ అని అంటే, వీళ్ళు వర్క్షాప్ ఒక 3-4 kilometers అవతల పెట్టుకున్నారు. సో ఇక్కడ హోల్ డైమెన్షన్స్ తీసుకొని వెళ్ళి అక్కడ దాన్ని చిజిల్ చేసి సైలెంట్గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవాళ్ళు అనమాట. సో వెన్ ద టెంపుల్ వాజ్ బిల్డ్ దెర్ వాజ్ నో సౌండ్. అంత మెటిక్యులస్గా దాన్ని కట్టుకుంటూ వచ్చారనమాట. వీ డోంట్ హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ వాచింగ్ దట్. దాన్ని కోల్గొట్టేశారు, ఇప్పుడు లేదు. 70 ADలో అక్కడక్కడ అండర్ గ్రౌండ్లోకి వెళ్తే కొంచెం ఫౌండేషన్ కనబడుతుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ మార్వలస్, చాలా మార్వలస్గా అనిపిస్తుంది అనమాట. దట్ వాజ్ బిల్డ్ బై సోలమన్. ఐఎమ్ రీడింగ్ 5th chapter 5th verse. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టి నీ కుమారుడు
నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించిన యెహోవా నా తండ్రి అయిన దావీదు నాకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశం గలవాడినై ఉన్నాను. సో 5 చాప్టర్స్ అయిపోయినాయి. ఇక టెంపుల్ కడతాం మొదలుపెట్టాడు. ఇప్పుడు 6th చాప్టర్ వర్స్ 1 చదువుతున్నాను. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింప ఆరంభించను. ఐ గేవ్ యూ వన్ డేట్, మీకు గుర్తుందో లేదో, 1446. సో ఆ 1446 నుంచి 480 years తర్వాత ఈ బిల్డింగ్ కడతాం మొదలు పెట్టారని చెప్పారు. చాలా క్లియర్గా ఉంది. 480వ సంవత్సరం. సో 1446 మైనస్ 480 పెట్టుకుంటే 966. 966లో టెంపుల్ కడతాం మొదలు పెట్టారు. అది మనం రెఫర్ కూడా చేయొచ్చు. ఏమన్నాడంటే సెకండ్ పార్ట్లో, అనగా సొలొమోను ఇశ్రాయేల్ని ఏలిన 4వ సంవత్సరం. 970 BCలో డేవిడ్ చచ్చిపోయాడు. 4th year is 966. సో పర్ఫెక్ట్ అనమాట. సో 966లో టెంపుల్ కడతాం మొదలు పెట్టాడు. కిందకు వస్తే కనుక 14th verseలో, ఈ ప్రకారం సొలొమోను మందిరమును కట్టించి ముగించెను. ఈ ఫినిష్ ద టెంపుల్. ఓకే, నా టెంపుల్ కట్టేసిన తర్వాత నెక్స్ట్ 7th చాప్టర్. సొలొమోను ఫస్ట్ వర్స్, సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టుచుచుండి దాన్ని అంతటిని ముగించెను. సాల్మన్ ఫస్ట్ బిల్డ్ ద టెంపుల్, దట్స్ గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్, దెన్ హిస్ ప్యాలెస్. ఓకే, సో 7th చాప్టర్ దాకా సాల్మన్ లైఫ్ని ఎంత క్లియర్గా మీరు స్టడీ చేస్తున్నారు చూడండి. ఫస్ట్ పట్టాభిషేకం, 2nd కింగ్ అయ్యాడు, 3rd విజ్డమ్ కోసం ప్రేయర్ చేశాడు, 4th విజ్డమ్ డిస్ప్లే చేశాడు, 5th టెంపుల్ కడదాం అనుకున్నాడు, 6th టెంపుల్ కట్టేశాడు, 7th తర్వాత సిటీని కట్టుకున్నాడు. నౌ 8th ఆ కట్టిన వాటిని డెడికేట్ చేయాలి. అక్కడ సాల్మన్ 8th చాప్టర్లో ప్రతిష్ఠ చేశాడు. వాట్ యు మీన్ బై ప్రతిష్ఠ? ప్రతిష్ఠకి ప్రాణ ప్రతిష్ఠకి తేడా ఏంటంటే, ప్రాణ ప్రతిష్ఠ అంటే ఆయనే వచ్చి అక్కడ ఉంటాడు, కానీ ప్రతిష్ఠ అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? దిస్ ఈజ్ ద ప్లేస్ సెట్ అపార్ట్ ఫర్ యూ, నీ కోసం ప్రత్యేకించినటువంటి ప్రదేశం. మీరు ఒకవేళ 2nd Chronicles 5th 6th చాప్టర్స్ చదివితే కనుక, పర్టికులర్ 7th చాప్టర్ చదివితే, అది చదివినప్పుడు ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రీడ్ ఇమాజినేటివ్లీ ముక్కు మూసుకుంటారు మీరు. ఎందుకు ముక్కు మూసుకుంటారు అంటే 7 days 140,000 యానిమల్స్ని ఆయన స్లాటర్ చేయించాడు. 140,000 యానిమల్స్. అర్థమైందా? అవి గొర్రెలు అవ్వచ్చు, మేకలు అవ్వచ్చు, యాక్స్ అవ్వచ్చు, ఏమైనా సరే. సో ఒకదాన్ని నరికేయటం, బ్లడ్ని పోయటం, దాన్ని తీసుకెళ్ళి పక్కన పడేయటం, ఇంకో దాన్ని నరికేయటం, అట్లా 7 days 140,000. 140,000 యానిమల్స్ యొక్క బ్లడ్ లేదా ఆవిడ చిన్న కాలువలాగా పారుతూ ఉంటుంది. బ్లడ్ ఎంత భయంకరమైన స్మెల్ ఉంటుందో చూడండి. ఆ స్మెల్ని ఓవర్కమ్ చేయడానికి దేవుడు ఒక ఇన్సెన్స్ క్రియేట్ చేయించాడు. ఆ ఇన్సెన్స్కి స్పెషల్ దాని ఉంటుంది ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఆ ఇంగ్రీడియంట్స్లో అది కాలుతా ఉన్నప్పుడు ఈ బ్లడ్ స్మెల్ రాదనమాట. సో దిస్ ఇస్ ద హోల్ ప్రాసెస్ ఫర్ 7 days. చేసిన తర్వాత సాల్మన్ అంటాడు, మీరు వెళ్ళిపోండి ఇంటికి అని అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత సాల్మన్ స్టార్ట్స్ ప్రేయింగ్. దేవుడు మళ్ళీ అపియర్ అవుతాడు. దట్ ఈస్ ద 9th చాప్టర్. ఐఎమ్ కమింగ్ టు 9th చాప్టర్. ఐఎమ్ రీడింగ్ వర్స్ 2. 9th చాప్టర్. గిబియోనులో ప్రత్యక్షమైనట్లు 2వ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై. ఎందుకు ప్రత్యక్షమాడు? టు మేక్ 3 things క్లియర్. నెంబర్ 1, టు అప్రిషియేట్. ఖతర్నాక్ రాబాయ్, ఖతర్నాక్ కట్టిన టెంపుల్ నచ్చింది నాకు. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అయితే ఈ టెంపుల్ ఎందుకు నేను ఇష్టపడుతున్నాను తెలుసా? ఈ టెంపుల్ని నేను ఎందుకు వాడుకోదలుచుకుంటున్నానో తెలుసా? ఐ వాంట్ టు గివ్ యూ ద రీజన్ అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఏంటి ఆ రీజన్ అంటే, ఇప్పుడు ఇన్ని లైట్లు ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7 8 9 10 ఇన్ని లైట్లు ఉన్నాయి కదా. ఐ జస్ట్ వాంట్ ఆస్క్ సుదేవ్, హౌ మెనీ స్విచెస్ ఆర్ దేర్ ఫర్ ఆల్ దీస్ లైట్స్? ప్రాబబ్లీ 1 స్విచ్ యూజువల్లీ. ఎందుకనంటే హాల్లో 100 లైట్లు ఉంటే 100 స్విచ్లు ఆవిడ పెట్టడు. అటు బొర్రలేని వాళ్ళు చేసేది. మేబీ దే కెన్ సెగ్రిగేట్ ఇన్ టు సెక్షన్స్. 100 లైట్స్ని 4 సెక్షన్స్ చేసి 4 స్విచెస్ పెడతారు. బట్ నో బడీ విల్ హ్యావ్ 100 స్విచెస్. సో ఆ స్విచ్ కనుక నొక్కితే లైట్ వెలుగుద్ది, స్విచ్ కనుక ఆగిపోతే లైట్ అయిపోద్ది. లైట్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, స్విచ్ ఇంతే ఉంటుంది. సో దేవుడు హీఈస్ ట్రైంగ్ టు గివ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎ స్విచ్. వరల్డ్ అంతటికి
దిస్ టెంపుల్ విల్ బి ద స్విచ్. ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే లైట్లు వెళితే, స్విచ్ ఆఫ్ చేస్తే లైట్లు ఆరిపోతాయి. సో దేవుడు ఉపయోగించేటువంటి పదజాలాలు. అండ్ ఐ వాజ్ రీడింగ్ యువర్ వాట్ యు కాల్ మీ యాన్యువల్ ప్రామిసెస్ ఉంటాయి కదా, దిస్ వాజ్ వన్ ఆఫ్ ద ప్రామిసెస్. మీరు చదివలేదు నాకు తెలియదు, ఇంట్లో అతికించుకుని ఉండుంటారు, మరి చూశారు లేదు నాకు తెలియదు. 2 Chronicles chapter 7 verse 14 verse 13. యాక్చువల్గా మీ దాంట్లో ఉండేది 14, నేను 13 నుంచి చదువుతాను. ఓకే, am I right, సుధీర్? రైట్. నేను వాళ్ళు చూశాను మనీ వాళ్ళ ఇంట్లో, ఓహ్ దిస్ ఈజ్ దేర్ ప్రామిస్ టుడే అని అనుకున్నాను. లెట్ మీ రీడ్ verse 13. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, గాడ్ వాజ్ టెల్లింగ్ టు సోలమన్. అంటే వాన పడలేదని అంటే, డ్రాట్ ఉన్నదంటే కారణం ఎవరని? గాడ్. నేను అని దేవుడే చెప్తున్నాడు. రెండోది, దేశమును నాశనం చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే కానీ. అప్పట్లో ఉన్న వాళ్ళు మిడతలు అంటారు, ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏమంటారు? వైరస్ అంటారు. అర్థమైందా? అది కోవిడ్ అవ్వచ్చు, లేకపోతే లేటెస్ట్గా అమెరికాలో వచ్చిన EEE వైరస్ అవ్వచ్చు. ఈ వైరస్ వెనకాల ఎవరు కారణం అంటే దేవుడే. మీలో కొంతమందికి ఇది వినటానికి భయం వేస్తుంది, బట్ గాడ్ సెడ్ ఇట్. ఎందుకంటే గాడ్ ఈజ్ సావరెన్. దేవుడు సార్వభౌముడు కాబట్టి వితౌట్ హిస్ నాలెడ్జ్ నథింగ్ ఎంటర్స్ ఇన్ టు హిస్ వరల్డ్, నథింగ్. దేవుడికి పరలోకంలో న్యూస్ ఛానల్ ఉండదు. విజయవాడ పొజిషన్ కనుక్కుంటారా అని దేవుడు ఏమో అడగడు. యూ వోంట్ ఆస్క్ లైక్ దాట్. అర్థమైందా? సో ఎంతమంది పోయారో దేవుడు తెలుసు, ఎంతమందికి ఇళ్ళు కూలిపోయినా దేవుడు తెలుసు, ఎన్ని మందిరాలు పడిపోయినా దేవుడు తెలుసు. ఎందుకు పడిపోయిన తర్వాత విషయం అది, బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. గాడ్ ఈజ్ సావరెన్. 3rd point, నా జనుల మీదకి. ఐఎమ్ వెరీ మచ్ ఫ్రైటెండ్ బై దిస్ ఫ్రేజ్, నా జనులు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం కదా, వీఆర్ గాడ్స్ పీపుల్. నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, అంటే మన మీదకి తెగులు వస్తుందా? రావచ్చు. దట్స్ వాట్ హీ సేస్. సో ఈ 3 రీజన్స్ పెట్టి అప్పుడు చెప్తున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. సో స్విచ్ ఇక్కడ ఉండదు, లైట్ అక్కడ వెలగొచ్చు. మీరు మీ చర్చ్ టైటిల్లో ఏమని పెట్టుకున్నారు? తెలుగు చర్చ్ ఇన్ సిడ్నీ. సో వాట్ యు ఆర్ ట్రైంగ్ టు హ్యావ్, మీ లింక్ ఎక్కడుంది? చర్చ్ అన్నప్పుడు దేవుడు, సిడ్నీ అన్నప్పుడు ఇక్కడ, తెలుగు అన్నప్పుడు ఆంధ్ర. am I right or wrong? అంటే తెలుగు వాళ్ళు, ఐఎమ్ సారీ, ఆంధ్రప్రదేశ్ అంటే ఓల్డ్. ఓకే, తెలుగు, గుడ్, థ్యాంక్ యూ సో మచ్. తెలుగు పీపుల్స్, ఓకే, తెలుగు. సో ఇది మీరు పెట్టుకున్నటువంటి ట్రయాంగులర్ లింక్. ఈ లింకులో దేవుణ్ణి మిస్ అయినా, తెలుగుని మిస్ అయినా మీ చర్చికి మీనింగే లేదు. యు ఆర్ సేయింగ్ దిస్ ఈస్ ద స్విచ్, ద పవర్ విల్ కమ్ ఫ్రమ్ హెవెన్, ద ఎనర్జీ విల్ గో టు ద ల్యాండ్. ఈస్ దట్ నాట్ వాట్ యు మీన్? సో దట్స్ వాట్ గాడ్ సేస్. సోలమన్, ఇది పవర్ హౌస్, ఇది స్విచ్ బోర్డ్. ఈ స్విచ్ నీ చేతుల్లో పెట్టి నీకు ఇస్తున్నాను అధికారం. నువ్వు నొక్కితే ఎలుగుద్ది, నొక్కితే ఆరిపోద్ది. సో ఈరోజు తెలుగు ల్యాండ్లో ఏదైనా సిచ్యువేషన్ ఉన్నది అని అంటే దానికి రెస్పాన్సిబిలిటీ మనం అని ఒప్పుకోవాలి. లేదనంటే మీ చర్చ్ పేరు మార్చేసుకోండి. యు రిమూవ్ తెలుగు, యు డిసైడ్. లేదు సార్ మాకు రెస్పాన్సిబిలిటీ వద్దంటే చర్చ్ అనే మాట తీసేయండి. యు హ్యావ్ టు. When you have all these 3 words, I was seriously thinking, why these 3 words? అన్నప్పుడు these are the 2 powerful links. ఒకటి, to these people it should go. రెండోది అక్కడి నుంచి రావాలి. And we are the link. So God has given you the link. And if you are weak, the whole state, the whole people group there, 9 crore people will be at loss. You are taking the responsibility. సోలమన్ అదయ్యా నేను పెట్టడానికి కారణం అని చెప్పాడు. ఇది 9th chapterలో ఉన్నటువంటి మాట. 4వ వచనం చదువుతాను. 9th chapterలో, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయువై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారం చేసి నా కట్టడలను విధులను అనుసరించిన. రీజన్ 1 అప్రిసియేషన్, రీజన్ 2 పర్పస్, రీజన్ 3 వార్నింగ్.
సొలొమన్, ఈ కింగ్డమ్ మీద నువ్వు రాజుగా ఎప్పుడు దాకుంటావు అంటే మీ డాడీ లాగా చక్కగా దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని పాటిస్తే. ఒకవేళ నువ్వు పాటించలేదనుకో, యువర్ కింగ్డమ్ విల్ బి గాన్. ఇది చెప్పాడు. ఇది 9th చాప్టర్. నౌ ఐఎమ్ కమింగ్ టు 10th చాప్టర్. 10th చాప్టర్ సొలొమన్ యొక్క పినకల్ అండి. పినకల్ అంటే అంతకంటే ఇంకా పైకి ఇంకెళ్ళటానికి లేదు. ఈజ్ అట్ ద టాప్ మోస్ట్, ది ఎవరెస్ట్ ఆఫ్ హిస్ స్పిరిచువాలిటీ అని చెప్పాలి. ఒకవేళ ఇజ్రాయెలైట్స్ కింగ్డమ్లో, ఇజ్రాయెలైట్స్ ఏది వాళ్ళు 1446లో వచ్చారు, అప్పటి నుంచి జీసస్ క్రైస్ట్ వచ్చేదాకా హైయెస్ట్ పాయింట్ ఏది సార్ వాళ్ళ లైఫ్లో అంటే 10th చాప్టర్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్. ఆ హైట్కి ఇంకెవరు రాలా. ఆ హైట్ దాటినోడు ఒక్కడే, ఎవరంటే జీసస్ క్రైస్ట్. సో జీసస్ క్రైస్ట్ తర్వాత హైయెస్ట్ పాయింట్ ఎక్కడ కనబడుతుందంటే సొలొమన్ దగ్గర. ఎందుకో చెప్తాను నేను. ఐఎమ్ రీడింగ్ వర్స్ 1. షీబా దేశ ప్రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చాడు. ఒకరోజు పనోడు వస్తాడు, వచ్చి, రాజుగారు ఎవరో రాణిగారు వచ్చారు. ఎవర్రా? మనకు తెలియని రాణి ఎవరు సార్? ఎవరో రాణి సార్, షీబా దేశం నుంచి వచ్చిందంట. రేయ్, నువ్వు విన్నది కరెక్టేనా? విన్నది కరెక్టే సార్. షీబా దేశం అంటే ఎక్కడో తెలుసా? సార్ నాకు తెలియదు సార్. ఆవిడైతే గుర్రబండి మీద వచ్చింది, బాగా మొహం పిక్కుపోయి ఉంది సార్. అవునరా, మరి పిక్కుపోక ఏమవుద్ది? అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే 2 months పట్టుద్దిరా. 60 days, 60 days దూరంలో ఉందిరా ఆవిడే. అక్కడి నుంచి వచ్చింది. ఎందుకు వచ్చిందంట? రమణ అని అంటే వచ్చింది. ఏమండి ఏంటికని నేను దూరం వచ్చారంటే, ఏం లేదు సార్, మా ఊర్లో, మీ ఊరు సంగతి తర్వాత అమ్మా, ఎందుకు చెప్పావు? అదే చెప్తున్నాను సార్, మా ఊర్లో. అరే మీ ఊరు కాదమ్మా, అసలు ఏంటి? అదే సార్ చెప్తున్నాను, వినండి సార్. మా ఊర్లో, మీ ఊర్లో మీ గురించి మాట్లాడుకుంటున్నారు సార్. వాట్? మీ ఊర్లో నా గురించి మాట్లాడుతున్నారా? 60 days ప్రయాణం చేస్తే కానీ రానటువంటి ఊర్లో నా గురించి మాట్లాడుతున్నారా? సోషల్ మీడియా లేదు, ప్రింట్ మీడియా లేదు, టెలివిజన్ లేదు. 60 days ప్రయాణం చేస్తే వెళ్ళలేనటువంటి మెసేజ్ దూరం వెళ్ళింది ఆయన నా గురించి. అందుకే అన్నాను, ఆయన కీర్తి అంత స్థాయికి వచ్చింది. దిస్ ఈజ్ ద మౌంటైన్. సో 10th చాప్టర్ మౌంటైన్ అయితే 11th చాప్టర్ వ్యాలీ అవుతుంది. 1 to 10 గ్రోత్ అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ చాప్టర్ పట్టాభిషేకం, 2nd చాప్టర్ కింగ్ అయ్యాడు, 3rd చాప్టర్ ఆయన ప్రార్థన చేశాడు విజ్డమ్ కోసం, 4th చాప్టర్ డిస్ప్లే చేశాడు, 5th చాప్టర్ పర్పస్ టెంపుల్ కట్టాలనుకున్నాడు, 6th చాప్టర్ ఆయన టెంపుల్ కట్టడం పూర్తి చేశాడు, 7th చాప్టర్ ఆయన కింగ్డమ్ యొక్క ప్యాలెస్ని కట్టుకున్నాడు, 8th చాప్టర్ డెడికేషన్ చేశాడు, 9th చాప్టర్ గాడ్ తనకి 2nd టైం అపియర్ అయి మాట్లాడాడు, 10th చాప్టర్ తన కింగ్డమ్లో టాప్ మోస్ట్ 11కి వెళ్ళాడు. నౌ లుక్ అట్ దిస్ 11th చాప్టర్. 3rd వర్స్ ఐఎమ్ రీడింగ్. అతనికి 700 మంది పెళ్ళాలు. సార్ మా బైబిల్లో అలా లేదు సార్, మీరు ఏ బైబిల్ చదువుతున్నారు? నేను కావాలని అలా చదివాను. ఎందుకనంటే అలా చదివితే మీకు అర్థం వద్దని. రాజకుమార్తెలైన భార్యలు అంటే మరి మీరు చాలా పవిత్రంగా ఆలోచించి ప్రైజ్ ద లార్డ్ అంటారో నాకు తెలియదు. వాళ్ళు ఎవరైతే నాకు 700 మంది పెళ్ళాలి, తర్వాత 300 మంది సెటప్లు. సార్ బైబిల్లో అది లేదు సార్. అంటే ఉపపత్నులు అని అంటే మీరు ఉప్మా చేసేవాళ్ళు అనుకుంటారేమో నా భయం. కాంకబైన్స్ అంటే అర్థం వద్దో లేదో నాకు తెలియదు. అందుకనే మన క్లియర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే దే ఆర్ హిస్ సెటప్స్, యూజ్ అండ్ సెండ్ దెమ్ ఆఫ్. సో టోటల్గా 700 వైఫ్స్ అండ్ 300 కాంకబైన్స్, 1000 women మేనేజ్ చేయగలిగాడు ఆయన. ఇక్కడ చాలామంది మగవాళ్ళు ఒక్క ఉమ్మని మేనేజ్ చేయాలి చేస్తున్నారు వీళ్ళు. హీ వాజ్ ఏబుల్ టు మేనేజ్ 1000. ఒకవేళ సొలొమన్ కనబడి, సొలొమన్ గారు దేవుడు మీకు విజ్డమ్ ఇచ్చాడు, మీరేం చేస్తున్నానంటే, అవునయా అందుకే 1000 మందిని మెయింటైన్ చేస్తున్నాను అంటాడు. దట్స్ వేర్ మై అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఆర్, మేనేజ్మెంట్ స్కిల్స్ ఆర్. దట్స్ వాట్ యూ వుడ్ బి సేయింగ్ ఐ థింక్. సో దీని నుంచి కూడా చిన్న పాయింట్ చెప్పచ్చు. అంటే ఎవ్రీవేర్ యూ క్యాన్ లెర్న్. గాడ్ గివెన్ విజ్డమ్ క్యాన్ బి మిస్యూజ్డ్. గాడ్ గివెన్ టాలెంట్ క్యాన్ బి మిస్యూజ్డ్. గాడ్ గివెన్ గిఫ్ట్ క్యాన్ బి మిస్యూజ్డ్. God gave him wisdom to be a good king, but he became a womanizer. Horrible thing. That was Solomon. Now I'm reading verse 5. Solomon అస్తరోతు అను సిదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను
అనుసరించి నడిచెను. అనుసరించి నడవటం అని అంటే కనుక ఇప్పుడు దాకా మీకు క్వైర్ అద్భుతంగా పాట పాడారు కదా. జస్ట్ ఇమాజిన్ చేయండి, పాట పాడేశారు చాలా అద్భుతంగా, దేవుణ్ణి ఆరాధిద్దాం అది ఇది అని పాడారు. పాడిన తర్వాత సడన్గా మీ క్వైర్ లీడర్ ఎవరో నాకు తెలియదు, హూ ఇస్ ద క్వైర్ లీడర్ టుడే? విలియం, నా పేరే పెట్టుకున్నాడు ఆయన. రైట్, జస్ట్ ఇమాజిన్ చేయండి, విలియం సడన్గా ఒక 2-3 పాటలు పాడిన తర్వాత నేను ఎందుకని మాట చెప్పానంటే, అనుసరించటం అని అంటే కనుక సొలొమోను వేరే మతాల్ని ఆయన ఎక్నాలెడ్జ్ చేసి వదిలిపెట్ల, ఫాలో అయిపోయాడు. మీకు అర్థమైందా? సొలొమోను దేవుని యొక్క 2 సార్లు ప్రత్యక్షత కలిగిన వాడు, స్పెషల్ గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్ ఉన్నటువంటి వాడు, గ్రేటెస్ట్ కింగ్డమ్కి రాజు అయినటువంటి వాడు. అలాంటి సొలొమోను ఏం చేశాడంటే, హేయమైన దేవతను అనుసరించి నడిచాను. నేను ఎందుకని ఈయన గురించి చెప్తున్నానంటే, సొలొమోను అంత పైకి వెళ్ళినాడు, ఇంత కిందకి రాగలడా? వచ్చాడు. టుడే యూ మైట్ బీ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ స్పిరిచువల్ లింక్ విత్ గాడ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ కాషియస్నెస్, హూ నోస్, tomorrow itself you may fall and go to the lowest levels, rock bottom of your spirituality. People can see, అరే నిన్న వీడేనా ఇలా మాట్లాడుతుంది ఈరోజు. That's how it can be. So that is the caution we have. So దేవుడికి ఆటోమేటిక్గా కోపం వస్తుంది. కోపం వచ్చి 9th verse చూస్తున్నాం చూడండి, 11th chapterలో. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞతను అతను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి, గాడ్ బికేమ్ యాంగ్రీ. దేవుడు యాంగ్రీ అయిపోయిన తర్వాత, రే నిన్ను చింపేస్తా అని అంటాం కదా. దేవుడు ఆ డైలాగ్ని 100కి 100 పాళ్ళు రియల్ లైఫ్లో చూపించాడు. ఆయన ముందు ఒక విజన్ చూపించాడు, బట్ట చింపేయటం. తాను చచ్చిపోయిన తర్వాత తన కింగ్డమ్ని చింపేశాడు ఆయన. తన కొడుకు కింగ్ అయ్యాడు. దట్ ఈస్ 12th chapter. రెహబాం అనేటువంటి ఆయన కింగ్ అయితే, ఇంకోడు జెరోబాం అనేటువంటి ఆయన, ఎరోబాం అని ఆయన కింగ్ అయ్యి, జెరోబాం నుంచి రెహబాం నుంచి మేజర్ పార్ట్ తీసుకెళ్ళిపోయాడు. మేజర్ పార్ట్ అంటే ఏంటి తెలుసా? 12 districts అనుకుంటే 10 districts ఇటు తీసుకెళ్ళిపోయాడు, 2 districts మాత్రం ఆడికి ఇచ్చాడు. అది పరిస్థితి అనమాట. టు మేక్ యూ టు అండర్స్టాండ్ ద సైజ్. సో ఇజ్రాయెల్ ఈజ్ సో బిగ్, జూడా ఈజ్ వెరీ స్మాల్. ఇది 12th chapterలో మనకున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ 12th chapterలో ఈ జెరోబామ్ అనేటువంటి ఆయనకు ఒక బిగ్ ప్రాబ్లం వచ్చింది. ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ బై వెరీ ఫాస్ట్. 12, 13, 14, 15, 16 ఆయన కింగ్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. అతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇశ్రాయేలీలందరికీ కూడా టెంపుల్ ఉంది ఒక చోట, జెరూసలేం. అది ఎక్కడుందంటే మన రెహబాం కింగ్డమ్లో ఉంది. సో ఇశ్రాయేలీలంతా కూడా రెహబాం కింగ్డమ్కి వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు కొట్టేసేసి, అక్కడ హుండీలో డబ్బులు వేసేసి, అక్కడ షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేవాడు. సో ట్యాక్స్లన్నీ అక్కడ పోతున్నాయి, కొబ్బరికాయలన్నీ అక్కడ పోతున్నాయి, కానుకలన్నీ అక్కడ పోతున్నాయి. సో మనవాడు ఆలోచించాడు, ఏం చేయాలరా బాబు అని ఆలోచించి చాలా డర్టీ థింగ్ చేశాడు. ఏం చేశాడంటే 2 దూడలు తయారు చేశాడు, కాఫ్స్. 2 దూడలు తయారు చేసి, ఒకటేమో బేతెల్లోను ఇంకోటి దానిలోను పెట్టి, అరే అక్కడ దాకా ఎందుకు వెళ్తారు, ఇక్కడే ఇదిగా మన దేవుడికి ఎంత కోపం వస్తుందో ఆలోచించండి. సరే, యెరోబాం అలాగే దరిద్రమైన పని చేస్తే వాళ్ళ కొడుకు వచ్చాడు, ఆడి పేరు నాదాబ్. వాడెంత దరిద్రుడు అంటే 3 yearsలో దేవుడికి పిచ్చ కోపం వచ్చి నాదాబ్ యొక్క ఫ్యామిలీని, యెరోబాం యొక్క ఫ్యామిలీని లేపేయడానికి ఆయన ఒక కింగ్ని తీసుకొచ్చాడు. ఒకే కింగ్, ఆయన పేరు బాయేష్. ఈ బాయేష్ అని ఆయన 24 years ఉన్నాడు. వాడు చాలా చెడ్డ జీవితం జీవించాడు. వాడు పోయిన తర్వాత వాళ్ళ కొడుకు వచ్చాడు. ఎలా ఆ కొడుకు ఫ్యామిలీని, బాయేష్ యొక్క ఫ్యామిలీ మొత్తాన్ని లేపడానికి ఒక కింగ్ని తెచ్చాడు. అతని పేరు జిమ్రీ. వాడు 7 days ఉన్నాడు. 7 daysలో వీళ్ళందరిని చంపేసి ఆడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. 7th day సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఆడు చచ్చిపోయిన తర్వాత ఒమ్రీ అనేవాడు వచ్చాడు. వాడు 11 years ఉన్నాడు.
వాళ్ళ కొడుకే ఆహాబు. వాడే ఇప్పుడు మన మెయిన్ క్యాండిడేట్. మీలో కొంతమందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అదే చెప్తున్నాడేనా, కరెక్టే చెప్పేశాడా? యెరోబాము, తర్వాత నాదాబు, తర్వాత బాయేషు, తర్వాత ఎల్లా, తర్వాత జిమ్రి, తర్వాత ఒమ్రి, తర్వాత ఆహాబ్. సార్ ఎలా చెప్పారు సార్ అంటే, ఎందుకు చెప్పలేం? ఓపెనింగ్కి వచ్చేది శుభ్మన్ గిల్లు, ఆడు పక్కన ఉండి వచ్చేది రోహిత్ శర్మ. ఫస్ట్ డౌన్ వచ్చేది విరాట్ కోహ్లీ, సెకండ్ డౌన్ వచ్చేది సూర్యకుమార్ యాదవ్, థర్డ్ టైం వచ్చేది కేఎల్ రాహుల్, తర్వాత వచ్చేది రిషబ్ పంత్, ఆ తర్వాత వచ్చేది హార్దిక్ పాండ్యా. 11 పేర్లు చెప్పట్లా? If you can give the 11 cricket players' names, why can't you give 7 kings' names? You can. అమ్మ నా వల్ల కాదు అనవద్దు. డోంట్ సే లైక్ దాట్. డోంట్ సే యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పు, బాగుంటుంది. ఐ డోంట్ ఇన్వెస్ట్ టైమ్ ఆన్ దట్ చెప్పు, అది బాగుంటుంది. దట్ ఈస్ ఫేర్. అంతేకాని నా వల్ల కాదని మాత్రం అబద్ధం ఆడదు. ఇట్స్ అ లై. అది గుర్తుపెట్టుకోండి. ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ టు రిమెంబర్. సో ఈ 7 kings ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలా డర్టీ లైఫ్ జీవించారు. బట్ ఐ వాంట్ టు బ్రింగ్ టు యూ ద 16th చాప్టర్. ఓకే, ఈ విషయం చెప్తాను. ఐఎమ్ రీడింగ్ 16th చాప్టర్ 30th verse. ఓమ్రీ కుమారుడైన ఆహాబ్ తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేశాను. మీలో అందరూ కూడా చిన్నోళ్ళు ఉన్నారు, జయరాజ్ గారు అలాంటి వాళ్ళు, పెద్దోళ్ళు ఉన్నారు కదా. వాళ్ళ టైం అర్థమైందా? మా టైంలో ఓ పాట ఉండేది, ఈ సినిమా పాటే, కానీ అప్పట్లో పాటలు అలా ఉండేవి. ఆ పాట ఇప్పుడు వింటే కనుక ఇదేం పిచ్చపాటరా అని అనుకుంటారు. కానీ చాలా కాంపిటేటివ్గా పాడిన పాట అనమాట. 2 కుర్రోళ్ళు పాడిన పాట అది, 2 మేల్ వాయిసెస్ పాడిన పాట. ఏంటంటే మొదటోడు అంటాడు చవటాయను నేను అంటాడు, అంటే రెండోవాడు నీకంటే పెద్ద చవటాయను నేను. దెర్ ఇస్ అ సాంగ్. వీళ్ళిద్దరూ కాంపిటేటివ్గా నేనే సవటా అంటారు. ఇట్స్ అ సాంగ్. నేనే హీరోని అనే పాటలు వింటాం, కానీ నేనే సవటానని ఎవడంటాడు? ఇక్కడ ఈ చూడండి, ఒమ్రీ కుమారుడైనటువంటి ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేశాను. నాబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి, ఇట్స్ అ స్మాల్ థింగ్ రా అని ఆలోచించి అతడు సీదోనీలకు రాజైన ఎత్బయేలు కుమార్తె అయిన యెజబెల్ను వివాహం చేసుకున్నాను. ఒక అమ్మాయి కనబడింది. హేయ్, ఎవరు నువ్వు? సార్ నేను రాణిగారు అమ్మాయిని. అవునా, నేను పెళ్లి చేసుకున్నా, మీ నాన్నతో మాట్లాడి పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు మనోడు పల్లకి మీద తీసుకెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత రొమాంటిక్గా కొంచెం ఆలోచించాలంటే మోకాలు ఎక్కడ పెట్టి కాలు ఎక్కడికి పల్లకి ఎక్కమంటాడు అనుకుందాం, జస్ట్ ఇమాజిన్ చేసి. సో ఈ పల్లకి ఎక్కుతూ ఉంటే ఆమెమో శారీలో ఏదో కప్పుకొని ఇలా వస్తుంది. ఏంటది అన్నది అంటే నవ్వుతుంది. ఏంటి చెప్పు సార్, మీ కింగ్డమ్లో లేని తీసుకొస్తున్నా. మా కింగ్డమ్లో లేని మీ కింగ్డమ్లో ఒకటి ఉందా, ఏంటిది అని అంటే, నా పేరేంటే చెప్పండి. నీ పేరేముంది? జెసిబెల్. మళ్ళీ చెప్పండి. జెసిబెల్. మళ్ళీ చెప్పండి. జెసిబెల్. నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నా అంటే, మీరు 3 సార్లు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, నేను నీ పేరు చెప్పండి. అవును, నా పేరే ఒక క్వశ్చన్. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, బయలు ఏది? జెసిబెల్ అంటే మాట అర్థం ఏంటంటే వేర్ ఈజ్ బాల్. సో ఇప్పుడు శారీ తీసుకొచ్చా. ఈయన లేడుగా మీ దగ్గర? లేడు. ఓహో, వీళ్ళు ఎవరు వెనకాల అంటే బయలుని పూజ చేయటం ఎలాగో మీ వాళ్ళకి తెలియదు కదా, అందుకని 400 ప్రాఫిట్స్ని తీసుకొస్తున్నాం. ఓకే, కానీ వీళ్ళు 400 కంటే ఎక్కువ ఉన్నారే. కరెక్టే, బాగానే గెస్ట్ చేశారు. ఎందుకంటే బయలు ఒక్కడే ఉండలేడు కదా, వాళ్ళ భార్యను కూడా తెచ్చుకుంటున్నాడు. వాళ్ళ భార్య పేరేంటో అష్టరోత్. సో అందుకనే 450 ఫర్ వైఫ్, 400 ఫర్ హస్బెండ్. 850 ప్రాఫిట్స్తో వాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు పెద్ద టెంపుల్స్ కట్టేశారు. ఈ 850 ప్రాఫిట్స్ చేసే పని ఏంటంటే, యెహోవా నామాన్న ఎవరు కొలుస్తున్నా వాళ్ళని కొట్టుపడేయటం, చంపేయటం. ఈజ్ దట్ నాట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇన్ ఇండియా? కెన్ యూ సీ హౌ రెలవెంట్ ఇట్ ఈస్? ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, హియర్ టూ. నేను డార్విన్ వెళ్తే, డార్విన్లో ఐ మెట్ ఎన్ ఆజీ. ఆ ఆజీ తన యొక్క లైఫ్ని నెరేట్ చేస్తూ నాకు చెప్తా ఉంటే, నాకు ఆస్ట్రేలియాలో కూడా ఎలాంటి పొజిషన్ ఉంటుందా అని అనిపించింది. ఏంటి అని అంటే కనుక, ఆయన స్ట్రీట్ ప్రీచింగ్కి వెళ్తాడు. స్ట్రీట్ ప్రీచింగ్ ఆయన రోడ్డులో ఎక్కడన్నా కార్నర్లో నిలబడి చిన్న మైక్ పెట్టుకొని వాక్యం చెప్తూ ఉంటాడు. పోలీసులు వచ్చి నువ్వు ఇక్కడ వాక్యం చెప్పడానికి వీల్లేదు అన్నారంట. అని అంటే కనుక వాళ్ళు ఒక లా చూపించారంట. లా చూపించి రిలీజన్ కానీ పాలిటిక్స్ కానీ నువ్వు మౌత్తో డిక్లేర్ చేయకూడదని ఆ లా చూపించాడు. బేస్డ్ ఆన్ దాట్ యూ షుడ్ నాట్ డూ దిస్
అని అంటే ఆయన ఏమంటాడంటే ఎల్జిబిటీ కమ్యూనిటీ వాళ్ళు చేస్తారు, ప్రో అండ్ యాంటీ పాలస్టైన్ వాళ్ళు చేస్తారు, మిగిలిన హరే రామ హరే కృష్ణ వాళ్ళు చేస్తారు, వాళ్ళని ఆపరు, నన్ను ఎందుకు ఆపుతున్నారు? అయితే సరే లాని ఎందుకు కాదనకూడదని బోర్డు పెట్టుకున్నాడంట. దాన్ని కూడా అబ్జెక్ట్ చేశారంట వాళ్ళు. హియర్ ఇన్ ఆస్ట్రేలియా, డూ యూ అండర్స్టాండ్ నౌ? డూ యూ అండర్స్టాండ్ నౌ? దిస్ వాజ్ ఎ క్రిస్టియన్ కంట్రీ, బట్ టుడే ఈజ్ నో మోర్ ఎ క్రిస్టియన్. ఇట్ ఈస్ ఓన్లీ 37% క్రిస్టియన్ టుడే. ఆస్ట్రేలియా, బ్రిటన్లో ఫర్ ద ఫస్ట్ టైం 3 days బ్యాక్ క్రిస్టియానిటీ యాజ్ ఎ రిలీజన్ లాస్ట్ ఇట్స్ ప్లేస్. My friends, can you see the politics, the world dynamics? We are into that situation. ఆహాబు టైంలో ఏం జరిగిందో మన టైంలో అదే జరుగుతుంది. God has been dethroned, pushed away. సో దేవుడికి ఆటోమేటిక్గా వచ్చేది ఏంటి? లాస్ట్ చదువుతున్నాను, 33. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేల్ అందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. If you have time and read from 11th chapter to 16th chapter, యెహోవాకి కోపము వచ్చెను అన్న మాట you will find 7 times. God became angry. ఈ యాంగర్ అనేది బిల్డప్ లాగా ఉంటుంది అనమాట. మనం కూడా బిల్టప్ యాంగర్ అంటే మీకు చెప్తాను. బిల్టప్ యాంగర్ అంటే ఏంటి చెప్పండి. మీరు సీరియస్గా ఓ సీరియల్ చూస్తూ ఉంటారు, మామూలుగా చెప్తున్నా, సీరియస్గా సీరియల్. ఇక్కడ 2 పిల్లలు ఆడుకుంటా గట్టి అరుస్తూ ఉంటారు. ఇలా చూస్తా, గొడవ చేద్దాం, గొడవ చేద్దానా, గొడవ చేద్దరా, గొడవ చేద్దరా. యు అండర్స్టాండ్ నౌ? దట్స్ కాల్డ్ బిల్టప్ యాంగర్. ఇక ఎక్స్ట్రీమ్ లెవెల్లో గట్టిగా అరిసేపటికి వాళ్ళు ఒబీడియన్స్తో సైలెంట్ అవరు, భయంతో సైలెంట్ అయిపోతారు. దట్స్ వాట్ హ్యాపెన్స్. సో దేవుడు అలా అరిచి డూ యు నో వాట్ హీ డిసైడెడ్? హీ డిసైడెడ్ నాట్ టు గివ్ దెమ్ రెయిన్. అయితే రెయిన్ ఇవ్వంది నేను అని డిక్లేర్ చేయాలి. నౌ ఐఎమ్ కమింగ్ టు ది 17th chapter. 1 verse మనం చూస్తాం. విత్ దట్ ఐ విల్ కంక్లూడ్. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఆహాబు దగ్గర డిక్లేర్ చేసి వెళ్ళిపోయాడు. అయితే ఈ 1 verseలో ఐవ్ లెర్న్డ్ సో మెనీ క్వశ్చన్స్, ఐ లెర్న్ సో మెనీ లెసన్స్ based on my simple questions. What made God to choose Elijah? ఏ కారణంచో దేవుడు ఎలైజాని ఎంపిక చేసుకున్నాడు? వాట్ ఆర్ ద క్వాలిటీస్ దట్ ఆర్ దేర్ ఇన్ ఎలైజా? ఆహాబ్ ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి స్థితిగతులు ఇప్పుడు ఉన్నప్పుడు దేవుడు నన్ను వాడుకోవాలి అంటే కనుక వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ? దేవుడు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? వరల్డ్ ఉన్న సిచ్యువేషన్ ఏంటో మీ ముందు డిక్లేర్ చేశాను. మీరు నేను క్రైస్తవులమని డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి డెఫినెట్లీ గాడ్ వాంట్స్ అస్. అయితే దేవుడు నన్ను వాడుకోవాలంటే వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ మీ? దీంట్లో ఈ యొక్క వర్స్లో 5 points నేను ఐడెంటిఫై చేశాను. దీన్ని నెరేటివ్ స్టైల్లో క్విక్గా చెప్పేస్తాను. ఎలా అంటే, నేను చచ్చిపోయి పరలోకానికి వెళ్ళాను అనుకుందాం. వెళ్తే రోడ్డు మీద ఒక ఆయన వస్తా ఉన్నాడు, నా పక్కన. ఆయన సార్ ఎలైజా అని అన్నారు. అనగానే చూసి, సార్ నమస్కారం, హాయ్, ఏం పేరు నీది? సార్ నా పేరు ఎడ్వర్డ్. సార్ ఏ దేశం మీది అంటే, మా దేశం పేరు ఇండియా సార్, మీరున్న టైంలో పార్టీయా అనేవాళ్ళు. ఓ ఓకే పార్టీయానా, ఏంటి చెప్పండి సార్. ఒక 2 minutes కూర్చోండి సార్, మీతో 2 నిమిషాలు మాట చెప్పండి అంటే, దేవుడు మిమ్మల్ని అద్భుతంగా వాడుకున్నాడు కదా. యా, దేవుని కృపలే. చెప్పండి అంటే, దేవుడు మిమ్మల్ని అసలు ఎందుకు వాడుకున్నాడు, ఎలా చూస్ చేశాడు తెలుసుకోవాలనిపించింది. ఏం చెప్పమంటావా, నన్ను ఏం చెప్పమంటావు? అట్లాగా సార్, మీరేం చెప్పదు సార్, నేను బైబిల్లో మీ గురించి రాసిన దాన్ని చూపించి క్వశ్చన్స్ అడుగుతాను, మీరు జవాబు చెప్పండి. ఏంటి అడుగుతావు అంటే, మీరు ఆహాబ్ గారిని కలిశారు కదా, ఒకసారి అంటే 2 సార్లు కలిసాం. అంటే ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ వర్స్ బైబిల్లో మాకేమి ఇచ్చారో అది చదివి వినిపించి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్. ఓకే అడగండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్బీయుడైన ఏలియా, సార్ మీ నాన్నగారి పేరేంటి, నీకెందురా? సార్ మీ అమ్మగారు నీకు అవసరమా? సార్ మీ ఏజ్ ఎంత ఉంటుంది, నీకెందురా? సార్ మీరు చదువుకున్నారు అసలు? సార్ మీ అమ్మ ఎవరో తెలియదు, మీ నాన్న ఎవరో తెలియదు, మీ వయసు ఏంటో తెలియదు, మీరేం చదువుకున్నారో తెలియదు,
దేవుడు మిమ్మల్ని ఎందుకు వాడుకున్నాడు సార్? ఆన్ వాట్ బేసిస్? ఓ అద్దా నీ క్వశ్చన్? యా, అది సార్. మై ఆన్సర్ ఇస్ దిస్. దేవుడు వాడుకోవడానికి నీ యొక్క బ్యాక్గ్రౌండ్ కాదు కావాల్సిందే. యు అండర్స్టాండ్? ఇప్పుడు ఇక్కడ జాబ్ ఇవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ చెక్ ఉంటుంది. దేవుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాల్సిన పని లేదు. నీ బ్యాక్గ్రౌండ్ దరిద్రమని ఆయన తెలుసు. చెక్ చేస్తే ఎవడు పనికిరాడు, అందుకే ఆయన చెక్ చేయడు ఆయన. సో ఆయన బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడు, ఫోర్గ్రౌండే చెక్ చేస్తాడు ఆయన. It doesn't matter who you were till now. What you are today is important. ఓ అదా, దేవుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడు. నువ్వు ఎవడవైతే ఆయనకేమయా. ఇప్పుడు దేర్ ఆర్ 2 kinds ఆఫ్ పీపుల్ ఉంటారు. మీలో కొంతమంది బిషప్ గారు కొడుకు, పాస్టర్ గారు కొడుకు, మిషనరీ గారు కొడుకు ఉండొచ్చు, అయి ఉండొచ్చు. అయితే నువ్వు మిషనరీ కొడుకు అయినంత మాత్రం నేను వాడుకోవడం లేదు కదా. నువ్వు దరిద్రుడు అయితే ఏం చేస్తావు? సో మీలో కొంతమంది ప్రాస్టిట్యూట్ కొడుకు అయి ఉండొచ్చు. సో వాట్ క్యాన్ వీ డూ? నువ్వు యేసుప్రభుని అంగీకరిస్తే ఈరోజు దేవుడు వాడుకుంటాడు. సమరీ స్త్రీ, షీ హర్సెల్ఫ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ ప్రాస్టిట్యూట్. కనెక్ట్ అయిన మరుక్షణం దేవుడు వాడుకున్నాడు. ఓకే, కనెక్షన్ ఇంపార్టెంట్ అంటారు. యా, సంబంధం ఉంటే దేవుడు వాడుకుంటాడు. ఓకే సార్. రెండో క్వశ్చన్. ఆహాబు నొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. సార్, ఆహాబు నొద్దకు వచ్చారు కదా. ఆహాబ్ ఈజ్ అ కింగ్. యా, యు ఆర్ అన్ ఆర్డినరీ సిట్టింగ్. అవును, మీరు ఆహాబుతో అంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడగలిగారు? నేను ఎవరి సన్నిధిని నిలబడిన అంత పర్ఫెక్ట్గా డైలాగ్ ఎలా చెప్పగలిగారు? మీకు ధైర్యం ఎలా వచ్చింది? అదా, ఇట్స్ వెరీ ఈజీ. ఎలా అంటే, ఇండియాలో మనకి ఎస్పీ బాబాయ్ అవుతాడు అనుకో. ఎస్పీ అంటే తెలుసు కదా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. రోడ్డు మీద కానిస్టేబుల్ ఎవడన్నా ఆపాడు అనుకో, భయపడతావా? పడను సార్. ఎస్పీ మా బాబాయ్గా. సో వెన్ యూ హ్యావ్ రిలేషన్ విత్ ద టాప్, లోవర్ పీపుల్ కెనాట్ థ్రెటన్ యూ. సార్, నాకు అది అర్థమైంది, కానీ ఇది ఇక్కడ ఏంటి సార్ లింక్ అని అంటే, ఏం లేదయా, రోజు పొద్దున్నే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుని కలిసి వస్తా. ఓ అంటే నేనేముందా దేవుని కలుస్తానే ఆ రోజు పొద్దునే. వెన్ ఐ మీట్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ ఇన్ ద మార్నింగ్, వెన్ ఐ మీట్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఇన్ ద మార్నింగ్, వెన్ వీ హ్యావ్ దట్ ఇంటిమసీ, ఆ రోజున ఎవడు కలిసినా ఆయన కింద ఉండేవాడే. భయపడేదేముంది? ఇంకా భయపడేదేముంది? సో ఇదయా రీజన్. మొదటిది కనెక్షన్ అయితే, రెండోది మా ఇద్దరి మధ్యన ఉండేటువంటి ఆ విధమైనటువంటి క్లోజ్ రిలేషన్ కమ్యూనియన్. ఓకే, బాగుంది సార్. మూడోది, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. ఎవని సన్నిధి? సార్, మీరు నిలబడింది ఆహాబ్ ముందు కదా. అవును, మరి ఎవని సన్నిధి అని అంటారే, ఎందుకు సార్ ఆ ప్రశ్న కాదురా అది ఒక స్టేట్మెంట్. హలో, నేను ఎవరినో తెలుసా అని అంటే ఇటు పెంచోవడానికి కాదు. ఇట్ ఈస్ ఎ క్వశ్చన్, రెటారిక్ క్వశ్చన్ దట్ గివ్స్ డబుల్ ఎంఫసిస్. ఓ అర్థమైంది సార్. ఇప్పుడు డబుల్ ఎంఫసిస్ ఏంటి అని అంటే, నీకు అర్థం అవడం చెప్తాను అంటాడు ఏలియా. చెప్పండి సార్. నేను మొన్న ఒక కొరియోగ్రాఫ్ చూశాను, మీ వాళ్ళే తెలుగు వాళ్ళే వేశారు. అవునా సార్, మీరు అవి కూడా చూస్తారు? అప్పుడప్పుడు చూస్తానులే. ఏంటి సార్ చూసినాను? చిన్న కుర్రాడా అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు, పిల్లలందరూ కూడా బాగా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత బాగా ఎలా వేస్తున్నాడు అని చూస్తే నాకు ఒకటి కనబడింది. ఏంటంటే, వీడు ఇలా అంటున్నాడు కదా, 4000 దాకా ఉన్నారు. ఫ్రంట్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఇలా అంటుంది. కొద్దిసేపు నాకు అర్థమైంది, ఈ అమ్మాయి ఆడు సండే స్కూల్ టీచర్ అని. వీడు స్టెప్లు వేసేది వాళ్ళ టీచర్ని చూసి ఆనందించేది జనం అంతా. సరే, ఇది మాకు అర్థమయ్యేటట్లు చెప్పండి అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడిని తీసుకుపోతానయ్యా. దేవుడిని చూసి మాట్లాడతా జనాలు అంటారు. ఐ విల్ బి స్పీకింగ్ టు గాడ్ దట్ గివ్స్ మీ కాన్ఫిడెన్స్. అర్థమైందా? దేవుడి దగ్గర నుంచి నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నాకు దేవుడితో కనెక్షన్ ఉంది, దేవుడితో కమ్యూనియన్ ఉంది, దేవుడి దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. సన్నిధి సహవాసం సంబంధం. ఓకే, బాగుంది సార్. 4th one, ఇజ్రాయెల్ దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. సార్, ఇదెందుకు చెప్పారు సార్? వై యూ వాంట్ టు మెన్షన్ అబౌట్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్? ఇప్పుడు మీ ఇంటికి ఆవిడని వచ్చి, మీ ఇంట్లో బంగారం ఉందంట, ఇన్వెస్టిగేషన్ చేయాలంటే మీరు అడిగే మొట్టమొదటి క్వశ్చన్ ఏంటి? వారెంట్ ఉందా? నువ్వు అడుగు అసలు. ఇది మనం అడుగుతాం. నేను 3 సంవత్సరాలు వర్షం పడదంటే వాడు కూడా అడగడా వారెంట్? అడిగాడు. ఉందా అంటే ఉంది.
నీ ఐడి కార్డ్ ఏంట్రా అని అంటే, యెహోవా దేవుడు నా ఐడి కార్డ్. మై ఐడి ఈజ్ గాడ్. నా ఐడెంటిటీ దేవుడు, నా సంతకం దేవుడిదే, నా సర్టిఫికేషన్ దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఫస్ట్ కనెక్షను, రెండోది కమ్యూనియన్, మూడోది ఆయన సన్నిధిలో నేనున్నాను, నాలుగోది ఆయన సర్టిఫికేషన్ నాకు ఇచ్చాడు. లాస్ట్ వన్, ఈ సంవత్సరం నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. సార్ మీరు కోపం తెచ్చుకోవద్దు సార్. సార్ చెప్పు, ఇప్పుడు దాకా చిరాకు అడిగే ప్రశ్నలు చెప్పాలి, అడుగు. కొంచెం బాధగా ఉంటుంది సార్, ఇది అడుగు చెప్ప. సార్ మా తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆయన ఉంటాడు సార్, ఆయన పేరు కేఏ పాల్. వాడు ఎందుకు గుర్తొచ్చాడు నీకు అంటే, మీరు డైలాగ్ వింటే ఆయన గుర్తొచ్చాడు సార్ నాకు. నాకు కేఏ పాల్కి సంబంధం ఏందా? కాదు సార్, అంటే మీరు డైలాగ్ అలా వేశారు. నేనే వేసాను డైలాగు, నా మాట ప్రకారం. ఏంటి సార్ మీ మాట ప్రకారం ఏంటి సార్? మీ మాట ప్రకారం ఏంటి? అదా చెప్తాను. నేను ఒక ఐరన్ పీస్, ఇనప మొక్కనే. గాడ్ ఈజ్ మ్యాగ్నెట్. అర్థమైందా? మ్యాగ్నెట్కి కొన్ని పర్టికులర్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇట్ అట్రాక్ట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, పవర్ ఉంటుంది. నాకు ఉండదు ఐరన్. బట్ జస్ట్ ఇమాజిన్, నేనే మ్యాగ్నెట్కి అటాచ్ అయిపోయాను అనుకో, హౌ డు ఐ బిహేవ్ నౌ? మ్యాగ్నెట్ లాగా కదా. సేమ్ గాడ్కి అటాచ్ అయితే గాడ్స్ మౌత్ పీస్ అవుతాను. When you get attached to God, you become the mouthpiece of God. You speak with the same authority the way God speaks. అందుకనే ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫిట్స్ యెహోవా మాట ఏమనగా, they were able to declare. They weren't able to speak with authority. చాలా ప్లేసెస్లో when I speak with authority from the word of God, people don't like. People don't like. But let me tell you one thing, word of God is very direct. Very direct. See, these are the 5 attributes this man had. మొదటిది సంబంధం, రెండోది సహవాసం, మూడోది సన్నిధి, నాలుగోది సంతకం, ఐదోది దేవుని శక్తి తన ద్వారా ప్రవశించింది. 5. Easy to remember. One verse. Because of these 5, God was able to use Elijah. ఈ 5 మనకు ఉండటానికి ఏం బాధ ఉంది? మనకి సంబంధం ఇప్పటికిప్పుడు పెట్టుకోవచ్చు, సహవాసం చేయటం నిర్ణయం చేసుకోవచ్చు, ఆయన్ని ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి ఆయన సన్నిధిని మనం కోరవచ్చు, ఆయనను మన ఐడి కార్డుగా పెట్టుకోవచ్చు. ఆయన శక్తి ఆటోమేటిక్గా దేవుడు మన ద్వారా ప్రవహింపచేసేస్తాడు. ఆయన ఎలైజా వాజ్ యూజ్డ్ బికాస్ ఆఫ్ దీస్ 5. మై ఫ్రెండ్స్, మీకు థియాలజీ వచ్చా లేదని నేను అడగట్లా. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ గ్రౌండ్. నో, ఇఫ్ యు హ్యావ్ దీస్ 5, God wants to use you. And I told you again the background. 2024లో మీరు బతుకున్నారు, మీరు ఇండియన్ బాండ్, యు ఆర్ ఎ క్రిస్టియన్, యు హ్యావ్ ఎ రోల్ టు ప్లే. యు హ్యావ్ ఎ రోల్ టు ప్లే. యు కెనాట్ ఎస్కేప్. సో వాట్ ఈస్ యువర్ డెసిషన్? విల్ యూ లైక్ టు సే, లార్డ్ హెల్ప్ మీ టు బి సెన్సిటివ్ టు నో మై పార్ట్? విల్ దట్ బి యువర్ ప్రేయర్? ప్రభా, నా పార్ట్ ఏంటో తెలుసుకోవడానికి నువ్వు నాకు సహాయం చేయి, అండ్ ఐ విల్ ప్లే ద పార్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. My friends, finally I want to share this. Prabhu is the one who came all the way from Amalapuram, and he is working among the indigenous people. And ఆయన మమ్మల్ని రోడ్డు మీద తీసుకెళ్తా ఉంటే మాకు కొన్నిసార్లు చిరాకు అనిపించేది. ఎందుకు చిరాకు అనిపించేది అంటే, ఎవ్రీ సెకండ్ హౌస్ మాట్లాడేవాళ్ళు, వాళ్ళ ఇంట్లోంచి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు వెళ్ళేవాళ్ళు. వాళ్ళు దగ్గరకు వస్తుంటేనే దరిద్రమైన వాసన వస్తూ ఉండే, చేపల వాసన. అర్థమైందా? ఐమ్ సారీ టు సే దిస్, బట్ హీ వాజ్ అ ఫ్రెండ్ టు ఆల్ ఆఫ్ దెమ్. హీ వాజ్ అ ఫ్రెండ్ టు ఆల్ ఆఫ్ దెమ్. వై? హీ కుడ్ డిసైడ్, గాడ్ ప్లేస్డ్ మీ హియర్, గాడ్ గేవ్ మీ ఎ రోల్, అండ్ హీ వాంట్ టు బి దేర్. నాకు చాలా క్వశ్చన్ మార్క్ అనిపించింది. అంటే అక్కడ నియరెస్ట్ ప్లేస్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 20 minutes దూరంలో ఉంటే 3 చంటి పిల్లలు, 5 years, 3 years, 18 months. ఆ 3 పిల్లలతో అక్కడ బతకడం అవసరమా? విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ రిస్క్స్. ఇస్ ఇట్ నెసెసరీ? బట్ హీ లివ్డ్ దేర్. 1940
4లో షర్పా అనే ఒక ఆయన వచ్చాడంటే మిషనరీ. అండ్ హౌ గాడ్ ప్రొవైడెడ్, మేము అవి చూసి ఆశ్చర్యపోయాం తెలుసా. సముద్రం అక్కడుంటే, డోర్ దగ్గర సముద్రం ఉంటే, జస్ట్ ఇమాజిన్, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేట్, డోర్ దగ్గర ఉంటే ఇక్కడ ఈ వాల్ దగ్గర ఒక స్ప్రింగ్ వస్తుంది వాటర్, ఆ సముద్రంలో ఉండేది మొత్తం ఉప్పు నీళ్ళు. ఈ స్ప్రింగ్లో నుంచి 365 days నీళ్లు వస్తానే ఉంటాయి. ఆ నీళ్లు తాగితే ఎంత స్వీట్గా ఉన్నాయి తెలుసా. దట్ మిషనరీ వాజ్ ఏబుల్ టు ఐడెంటిఫై ది స్ప్రింగ్ అండ్ హీ బిల్ట్ ఎ హౌస్ దేర్. My friends, when you are connected to God, when you are having that close relationship with God, communion with God, when you are taking God with you in every course of life, when you have God's certification, God's power will be displayed through you. All these are events. My friends, God brought you here with a purpose. Will you be sensitive enough to ask God, Lord, what is my role? We look to Lord in prayer. Father, we thank you so much as we started looking at this life of this great man called Elijah. As we continue to study, speak to each one of us, O Lord. మా అందరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాను. ఈ వాక్యం ప్రభా మమ్మల్ని అవేకెన్ చేయడానికి మీరు సహాయం చేయండి. దట్స్ కాల్డ్ రివైవల్. మేము రివైవ్ అవ్వాలి తండ్రి, రెస్టోర్ అవ్వాలి ప్రభా. మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రోల్ని మేము ప్లే చేయగలిగి ఉండాలి. ఈ వాక్యాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి.